హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఏంటంటే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ ఏదైతే ఉందో, ఇట్ మీన్స్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, మనం అసలు ముందుగా ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో అదేవిధంగా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తుంటే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు కానీ నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం అయితే టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ బేసిక్గా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. సో మనకి సిలబస్లో ఎన్టీపీసీలో 30 మార్క్స్ ఉంటాయి. సో మ్యాథ్స్, సో ఈ 30 మార్క్స్ ఉంటాయి మనకి. ఈ 30 మార్క్స్లో మనము సిలబస్ అనేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు అసలు బేసిక్ నుంచి ఏం ప్రిపేర్ అవ్వాలి, సో ఏం స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి అనే దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఫస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే యు మస్ట్ లర్న్ 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్. 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ రావాలి మీకు. 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్. నెక్స్ట్ అదేవిధంగా యూ హ్యాడ్ బెటర్ టు నో అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, లైక్ దట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా యూ షుడ్ నో అబౌట్ బాడ్మాస్ రూల్. మీరు బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకోవాలి. సో నేను ఫస్ట్ అయితే క్లియర్గా ఈ బేసిక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వాటి గురించి మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు లర్న్ 1 to 50 స్క్వేర్స్. 1 to 50 స్క్వేర్స్ మీరు 50 స్క్వేర్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యూ హ్యావ్ టు లర్న్ 1 to 30 క్యూబ్స్. మీరు 30 క్యూబ్స్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో 30 క్యూబ్స్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకుంటే యూ మస్ట్ లర్న్ సమ్ ఆల్జీబ్రా ఫార్ములా. ఆల్రెడీ నేను ఈ ఫార్ములా గురించి సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది. ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ యూ హ్యావ్ టు లర్న్ పర్సంటేజెస్. మనం ఈ పర్సంటేజెస్ కూడా నేర్చుకోవాలి. మెయిన్ మనం ఫస్ట్ ఈ మ్యాథ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం మేజర్గా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇవి. 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, బాడ్మాస్ రూల్స్, 1 to 50 స్క్వేర్స్, 1 to 30 క్యూబ్స్, ఆల్జీబ్రా ఫార్ములాస్, పర్సంటేజెస్ నేర్చుకోవడం అంటే ఫ్రెండ్స్ ఇంకేదో నార్మల్గా అలా కాదు. సో ఒకసారి అడిగితే వెంటనే స్పాంటేనియస్గా ఆన్సర్ రావాలి. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే నేను ఏం చెప్తున్నాను, 20 టేబుల్స్ 20 స్టెప్స్ అన్నాను. 20 టేబుల్స్ 20 స్టెప్స్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ మీరు చూసుకున్నారనుకోండి, 20 టేబుల్స్ 20 స్టెప్స్. ఇప్పుడు ఇది కానీ చూసుకున్నారనుకోండి, ఏం చెప్తానంటే 18 5 ఎంత అనగానే మీకు 18 5 ఎంత అనగానే 18 5 90 అని మీకు స్పాంటేనియస్గా రావాలి. లేదు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా 18 5 90 అనగానే స్పాంటేనియస్గా వెంటనే స్పాట్లో రావాలి మీకు ఆన్సర్. నెక్స్ట్ ఇది టేబుల్స్ గురించి. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ టేబుల్స్ మీకు అయితే అందరికీ తెలుసు. 20 టేబుల్స్ 20 స్టెప్స్ మీరు ఇంకా ఎక్స్ట్రా నేర్చుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ బేసిక్ అయితే 20 టేబుల్స్ 20 స్టెప్స్ రావాలి. అదేవిధంగా 17 5 అనగానే మీకు 85 అని రావాలి. సో మీరు కానీ ఇలా రాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 17 5 85 అనేదాన్ని నేను ఎలా చెప్తానంటే సింపుల్గా ఫస్ట్ దీన్ని 10 5 చేయండి. 10 5 50 ప్లస్ 5 7 5 ఎంత 35. సో యాడ్ చేసుకున్న 85 వస్తుంది. అట్లా మనకి ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు కానీ మీరు చూసుకుంటే 19 అన్నాను. 19 అనగానే ఎంత చెప్పాలి, 361. సో ఇట్లా స్పాంటేనియస్గా మీకు ఆలోచించకుండా వెంటనే వచ్చేలాగా టేబుల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అన్నాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ కానీ చూసుకున్నట్లయితే నంబర్స్, సో ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 7 అన్నాం. 7 అనగానే ప్రైమ్ నెంబర్ అట్లా, లేదా ఆడ్ నెంబర్ అని. సో ఈ ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్, లేకపోతే ఆడ్ నెంబర్ స్క్వేర్స్, ఈవెన్ నెంబర్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్,
సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెక్స్ట్ ఇంటీజర్స్, సో ఇంటీజర్స్ ఇవి వీటి గురించి. సో నెక్స్ట్ ఇందులో ఈవెన్ ఉంటుంది, ఆడ్ ఉంటుంది, ఆడ్, నెక్స్ట్ ప్రైమ్, కాంపోజిట్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, సో రేషనల్, ఇర్రేషనల్, సో ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, అదేవిధంగా ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. సో ఇది కూడా ఈజీగా, అంటే ఐ మీన్ మీరు ఎంత స్పీడ్గా అయితే చెప్పగలరో అంత స్పీడ్గా అది నంబర్ చూడగానే మీకు ఒక ఐడెంటిఫై అనేది రావాలి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ గురించి కూడా మీ అందరికి ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్, సో బాడ్మాస్ రూల్ అంటే ఏంటి, ఫస్ట్ బి మీన్స్ బ్రాకెట్, బాడ్మాస్, బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ హాఫ్, డి మీన్స్ డివిజన్, M means multiplication, A means addition, and S means subtraction. ఈ విధంగా మీకు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా, ఎంత ఈజీగా అంటే ఐ మీన్ ఎంత స్పీడ్గా స్పాంటేనియస్గా సాల్వ్ చేయగలగాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడ్మాస్ రూల్ కానీ చూసుకుంటే 2 into 4 plus 5 of 10 అన్నాను. సో ఇప్పుడు కానీ దీన్ని చూసుకుంటే మనం అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, బి బ్రాకెట్, ఓ అంటే హాఫ్ మీన్స్ ఇంటూ, సో దీన్ని ఏం చేయాలంటే 2 into 4 plus 5 into 10, సో 5 into 10. ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డివిజన్ ఉందా లేదు, మల్టిప్లికేషన్, 5 into 10 అంటే 50 ప్లస్ నెక్స్ట్ చూసుకుంటే 2 into 4 అంటే 8, సో ఇప్పుడు ఎడిషన్ 8 plus 50 అంటే 58. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరైతే సాల్వ్ చేయగలగాలి. సో సింపుల్గా ఈజీగా మీరు ఈ విధంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కానీ చూసుకుంటే బాడ్మాస్ రూల్ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, యూ హ్యావ్ టు లర్న్ 1 to 50 స్క్వేర్స్. ఈ 1 to 50 స్క్వేర్స్ మీరు ఎక్కడి నుంచి ఏ నెంబర్ అడిగినా ఈజీగా నేర్చుకోవాలి. సో ఆల్రెడీ నేను ఈ స్క్వేర్స్ మీద అయితే వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా చూడాలి ఉంటే ఇప్పుడు చూడండి. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు 1 to 50 స్క్వేర్స్ కూడా ఎలా నేర్చుకోవాలి సింపుల్గా షార్ట్గా స్వీట్గా అయితే చెప్తా చూడండి. ఇప్పుడు మనకి 1 స్క్వేర్ అంటే ఆల్రెడీ తెలుసు అందరికి, 1 to 10 స్క్వేర్స్ అనేవి మీ అందరికి ఈజీగా తెలిసి ఉంటాయి. సో 1 to 10 స్క్వేర్ అంటే 100, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ కానీ చూసుకుంటే 100. ఈ అందరికి ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటే మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. సో మనకు కానీ చూసుకున్నట్లయితే 11 స్క్వేర్ అంటే 121, నేను అన్ని రాయట్లేదు, 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. మీరు ఇలా మధ్యలో ఏది అడిగినా అలా ఈజీగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ అన్నాను, అప్పుడు ఎంత అవుతుంది, 35 స్క్వేర్ అంటే 1225. ఈ విధంగా మీరు ఇట్లా స్పీడ్గా అనమాట, మీరు ఏది అడిగినా స్పీడ్గా స్పాంటేనియస్గా మీకు ఆన్సర్ రావాలి. సో ఈ విధంగా 1 to 51 స్క్వేర్ వరకు అయితే 50 స్క్వేర్స్ వరకు అయితే మీరు నేర్చుకోండి. సో ఇప్పుడు ఇవి కానీ చూసుకున్నట్లయితే మీకు 1 to 50 స్క్వేర్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తాను. 1 to 50 స్క్వేర్స్ కానీ తీసుకున్నట్లయితే 1 to 50 స్క్వేర్స్, సో చూసుకున్నట్లయితే సో చూడండి ఈ 1 to 50 స్క్వేర్స్ నుంచి 1 నుంచి 20 స్క్వేర్స్ వరకు ఈజీగానే వస్తాయి. నెక్స్ట్ మనం 21 స్క్వేర్ నుంచి 50 స్క్వేర్ వరకు, దీనికి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఒకటి ఫాలో అవుదాం. ఇప్పుడు నేను 50 స్క్వేర్ అన్నాను కదా, సో 50 స్క్వేర్ అయితే 50 స్క్వేర్ అంటే మనకి తెలుసు ఎంత, ఈ ఫస్ట్ 25 ఇక్కడ 0 0, 50 into 50, 50 స్క్వేర్ మీన్స్ 50 into 50 అంటే 0 0, 2 zeros, 5 5s 25. సో ఈ 25,000. నేను ఇప్పుడు
49 స్క్వేర్ అంటే అనగానే సో చూడండి ఇక్కడ 49 స్క్వేర్ అనగానే సో ఇప్పుడు ఈ 9 స్క్వేర్ అంటే ఎంతో మీకు తెలుసు. సో 9 స్క్వేర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ 50కి 49 అనేది దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 50కి 49కి డిఫరెన్స్ 1 ఉంది. ఆ 1 స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అప్పుడు దీన్ని మనం 0 అని రాసుకోవాలి. సో 0 అని రాయండి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 49 కదా, ఈ 49 కి 50కి 1 వేరియేషన్ ఉంది అన్నాం కదా. ఈ 1 ఇలా ఉంచండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే 50లో హాఫ్ ఉంది కదా, ఈ 50లో హాఫ్ తీసుకోండి. 50లో హాఫ్ ఎంత? 25. 25లో నుంచి ఇప్పుడు ఇది 1 అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? 50 కంటే 49కి 1 తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ 25లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 25 - 1 అంటే 24. సో ఇది 2401 అవుతుంది. 49 స్క్వేర్ అంటే 2401. అదేవిధంగా ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే నేనేం చెప్తానంటే 43 స్క్వేర్ అని చెప్తా. 43 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఇప్పుడు 9 అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ 50కి 43కి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. సో 50కి 40కి డిఫరెన్స్ 7. 7 స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్ 49. ఈ 49 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఈ 43 అన్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? 50ని ఆఫ్ చేద్దాం. 50లో ఆఫ్ 25. 25లో నుంచి మనం ఏం చేయాలంటే ఈ 43కి 50కి డిఫరెన్స్ 7 ఉంది కాబట్టి 25లో నుంచి ఈ 7 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. ఈ 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 25 - 7 అంటే 18. సో 43 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18. 43 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1849. ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఇంకో నెంబర్ కానీ చూద్దాం. సో ఇంకో నెంబర్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు 35 స్క్వేర్ అని చెప్పాను. 43 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1849. సో 35 స్క్వేర్ అని చెప్పాను కదా. సో 35 స్క్వేర్ అంటే ఎంత చెప్పాను? 1225 అన్నాను. 1225 అన్నాను. సో ఇది ఎలా చెప్తున్నా అంటే మనకి ఎండింగ్ లో 5 ఉంటే ఇది యూనిట్ డిజిట్ అంటాం కదా. యూనిట్ డిజిట్ లో కానీ 5 ఉంటే మీకు ఈజీగా ఒక షార్ట్ కట్ చెప్తాను. సో చూడండి. సో ఈ ఎండింగ్ లో 5 ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 5 స్క్వేర్ ఏదైతే ఉందో ఆ 5 స్క్వేర్ తీసుకోండి. 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 3 ఏదైతే ఉందో 3 ఆఫ్టర్ నెంబర్, దీని వెంటనే వచ్చే నెంబర్ ఏంటి? 4. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 × 4 అంటే 12. సో 1225 అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 5 స్క్వేర్ అంటే 25. 4 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 5. 4 × 5 అంటే 20. 45 స్క్వేర్ 25 అవుతుంది. సో 25 స్క్వేర్ తీసుకోండి. సో 25 స్క్వేర్ తీసుకుంటే 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 2 ఆఫ్టర్ నెంబర్ 3. 2 × 3 అంటే 6. 25 స్క్వేర్ అంటే 625. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇదే అవుతుంది. నెక్స్ట్ 15 స్క్వేర్. ఆల్రెడీ నేను ఇది మీకు చెప్పాను. ఏమని? 15 స్క్వేర్ 225 అని చెప్పాను. ఇదే విధంగా కండిషన్ చూడండి. 5 స్క్వేర్ అంటే 25. సో 1 ఆఫ్టర్ నెంబర్ 2. 1 × 2 అంటే 225. సో చూసారుగా, ఇది మనకి. నెక్స్ట్ ఈ స్క్వేర్ లో ఇంకో మెథడ్ కానీ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో A+B² ఫార్ములా తెలుసు. ఈ A+B² ఫార్ములాలో ఏం చేస్తారంటే ప్లస్లు మైనస్లు యూజ్ చేయకుండా A² + 2AB + B² అంటాం కదా. సో A² + 2AB + B². ఈ ఫార్ములాలో మనం ప్లస్లు యూజ్ చేయకుండా ఇప్పుడు మనము అదనేది ఇది ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు 45 స్క్వేర్ అన్నాను కదా. 45 స్క్వేర్. సో చూడండి, 45 స్క్వేర్ అంటే ఇది A, ఇది B. సో ఇది A, ఇది B. సో ఇప్పుడు కానీ B తీసుకున్నాం అనుకోండి. B² ఎంత? 25. నెక్స్ట్ A² 16. A² 16. సో A² 16. 2AB. సో 2AB అన్నాం కదా. ఈ 2ABని మనం ఏం చేయాలంటే సో ఈ 2AB అంటే చూడండి, 2 5s are 10, 10 4s are 40. సో 10 4s are 40. సో ఈ 40 ఉంది కదా, ఈ 40ని ఏం చేయాలంటే సో ఈ 40 ఏదైతే ఉందో ఈ 40ని ఇప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 25 రాసాం కదా. 2AB అంటే 2 × 4 × 5 అన్నాడు. 2 4s are 8, 8 5s are 40. ఈ 40ని ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, ఈ నెంబర్కి ఇలా మిడిల్లో యాడ్ చేయండి. ఈ ఫస్ట్ది లాస్ట్ది వదిలేయండి, ఇక్కడ యాడ్ చేయండి. 5 2 6 + 4 10. సో చూసుకుంటే 20 25. 45 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 25. సో ఇలా మనం
ఇలా సాల్వ్ చేసుకోవచ్చు స్క్వేర్స్. ఇది ఏదైనా ఈజీగానే ఉంటుంది. సో మీరు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ నేర్చుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే క్యూబ్స్ 1 to 30 క్యూబ్స్ అయితే నేర్చుకోండి. 1 to 30 క్యూబ్స్. సో ఇప్పుడు చూడండి 1 to 30 క్యూబ్స్ అన్నాం కదా. ఈ 1 క్యూబ్ అంటే చూడండి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 2 2 అంటే 2 into 2 into 2 8, 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 27, 4 క్యూబ్ 4 into 4 into 4 64, 5 క్యూబ్ 5 into 5 into 5 ఎంత 125, 6 క్యూబ్ 6 6 36, 36 into 6 216, 7 క్యూబ్ అంటే 343, సో 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. సో ఇవైతే మనకి క్యూబ్స్. ఇదే విధంగా మీరు 30 క్యూబ్స్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే తెలుసు. సో ఇక్కడ వీడియో అనేది లెంత్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. సో మనం నేర్చుకోవాల్సింది ఈ క్యూబ్స్ అప్ టు 30 క్యూబ్స్ వరకు అయితే నేర్చుకోవడం మంచిది. సో 30 క్యూబ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటి మనకి సమ్ యూ మస్ట్ లర్న్ సమ్ ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్న. మీకు ఫార్ములాస్ తెలుసు ఆల్జీబ్రా అవి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక ఫార్ములానే డిస్కస్ చేసాం మనం. సో ఈ ఆల్జీబ్రా ఫార్ములాస్ గురించి కానీ మాట్లాడుకుంటే ఫార్ములాస్ చూడండి. ఇప్పుడు ఫార్ములాస్ అంటే మనకు తెలుసు చిన్నప్పటి నుంచి ఇది అందరూ చెప్పేదే a+b² ఏంటి a² + b² + 2ab అనొచ్చు, లేదా a+a² + 2ab + b² అంటాం. నెక్స్ట్ a-b² అంటే నేను కాన్సెప్ట్ స్టార్ట్ చేశాక మీకు దీని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అసలు a+b² a² + b² + 2ab ఎందుకు వచ్చింది ఏంటి అనేది. a-b² అంటే a² + b² - 2ab. అదేవిధంగా నెక్స్ట్ a² - b² అంటే a + b into a - b. ఇంకా మనకి ఇలా ఒక 10 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. అదేవిధంగా ఇప్పుడు ఈ a+b² ని a-b² ని యాడ్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది. a+b² + a - b². దీన్ని యాడ్ చేస్తే ఒక ఫార్ములా, సబ్ట్రాక్ట్ చేస్తే ఒక ఫార్ములా. సో యాడ్ చేద్దాం చూడండి. a² + b² + 2ab + a² + b² - 2ab అంటే ఇప్పుడు ఇది +2ab ఇది -2ab రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు a² ఇక్కడ a² 2a² ప్లస్ ఇది b² ఇది ఒక b² ఏమవుతుంది +2b². సో ఇక్కడ ఈ రెండిట్లో కామన్ గా 2 ఉంది. 2 కామన్ తీస్తే 2 into a² + b². ఇది ఫార్ములా. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు మనం మైనస్ చేసాం అనుకోండి. ఇప్పుడు a² + b², a² + b², అదేవిధంగా మైనస్ a² - b² a - b² అన్నాం. ఇక్కడ ఇందాక ప్లస్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలంటే మనం మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే ఏమొస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి -a - b² అన్నాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది a+b² అంటే a² + b² - 2ab మైనస్ ఆఫ్ ఇక్కడ ఏముంది a - b² అంటే a² + b² - 2ab a² + b² - 2ab అన్నాం. సో ఇప్పుడు చూడండి దీన్ని మైనస్ చేయాలి. a² ఇది ఇంటూ మైనస్ a² లో నుంచి ఇది +a² ఇది -a² క్యాన్సిల్. ఇది +b² ఇది -b², ఇది కూడా క్యాన్సిల్. ఇది +2ab ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2ab + 2ab ఏమవుతుంది 4ab అంటే ఇప్పుడు మనకి a+b² - a - b² = 4ab అవుతుంది. సో లాస్ట్ ప్రీవియస్ పేపర్లో కానీ చూసుకుంటే అంటే 2012కి బిఫోర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు కొన్ని నంబర్స్ ఇచ్చేసి. సో ఇప్పుడైతే అప్డేట్ అయింది. కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల ఎలాంటి క్వశ్చన్లు అడగట్లేదు, కానీ కంపల్సరీ అంటే వీటి మీద అప్డేటెడ్ వర్షన్ అడుగుతున్నారు. సో మీరైతే కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఫార్ములాస్ ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటుగా పర్సంటేజెస్ కానీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటి, x% అంటే ఏంటి, మనకి x% అంటే ఏం చెప్తాం, లేదా 10% అంటే ఏంటి 10% ఆఫ్ x అంటే ఏమంటాం 10/100 ఇంటూ x అంటాం. x% అంటే x into 100 అంటాం. 10% ఆఫ్ x అంటే x లో 10% ఎంత అంటే 10/100 ఇంటూ x అంటాం.
సో ఇప్పుడు నేను దీన్ని మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 30 అన్నాం. సో 20% ఆఫ్ 30 అంటే, సో 20% ఆఫ్ 30 అంటే ఏం చేస్తాం, 20/100 ఇంటూ 30 చేస్తాం మనం క్యాజువల్గా. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 2 into 3 అంటే 6. సో నేను ఇది కాకుండా మీకు సింపుల్గా ఏం చెప్తానంటే 20% ఆఫ్ 30 అనగానే, సో ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇలాంటి నెంబర్లు ఉన్నప్పుడు ఈ 0 క్యాన్సిల్ చేయండి, డైరెక్ట్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేయండి. 2 into 3 అంటే 6. సో సేమ్ వచ్చిందా? సో ఇంకో నెంబర్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందామా? సో చూడండి, ఇంకో నెంబర్ కానీ తీసుకున్నట్లయితే 40% ఆఫ్ 80 అన్న. 40% ఆఫ్ 80 అంటే, సో చూడండి 40/100 ఇంటూ 80 అన్న. 40/100 ఇంటూ 80. సో ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 4 into 8 అంటే 32. సో నేను నా షార్ట్ కట్ ఏంటి, 40% ఆఫ్ 80 అంటే, సో ఈ 0 రెండిట్లో జీరోలు ఉన్నాయి కాబట్టి 0 క్యాన్సిల్ చేయండి. 4 into 8 అంటే 32. సో ఏదైనా అదే ఆన్సర్ వస్తుంది. సో మనం సింపుల్గా ఇలాంటి క్యాలిక్యులేషన్స్, ఈ కాన్సెప్ట్ అంతా కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తే, ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బేసిక్ పాయింట్స్ 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ 18 into 18 అనగానే 324. మీకు ఇలా ఒక స్పాంటేనియస్గా ఆన్సర్ రావాలి. సార్ ఇది మీకు 18 స్క్వేర్ కాబట్టి మీకు 18 into 18 324 అని తెలిసిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13 into 12 అన్నారు అనుకోండి. సో 13 into 12 అనగానే మీకు ఈజీగా రావాలన్నమాట. ఏమని, ఇది 13 into 12 అనగానే మీరు 156 అని మీకు ఈజీగా స్పాంటేనియస్గా అలా వచ్చింది అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. లేదు 10 into 13 అంటే 130 ప్లస్ 2 into 13 అంటే 26, 156 ఇలా అయినా చెప్పొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ నంబర్ సిస్టమ్, నంబర్స్ గురించి, నెక్స్ట్ బాడ్మాస్ రూల్స్, 1 to 50 స్క్వేర్స్, 1 to 30 క్యూబ్స్, నెక్స్ట్ ఆల్జిబ్రా ఫార్ములాస్, ఈ పర్సంటేజెస్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఫస్ట్ పర్ఫెక్ట్గా ఇవి నేర్చుకున్న తర్వాత మీరు అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు ఇవన్నీ వచ్చేస్తే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. సో నేనైతే క్లాసెస్ అయితే త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు ఈ నచ్చింది అనిపిస్తే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే, ఎవరైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మీకు మరిన్ని వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే మీరు నాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్తో ప్రతి ఒక్కరితో ఈ మీ ఫ్రెండ్స్ నుంచి ఒక్కొక్క 5 మెంబర్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.